మీనరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే శని భగవానుడు ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు, అర్ధాష్టమ గురుదోష సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా నివారించుకోవాలి, గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయం, సత్ప్రవర్తన, దీక్ష, సంకల్పం చేత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్స్, రాజగౌరవాలు, రాజసన్మానాలు పొందబోతారు. అర్ధాష్టమ గురువు కారణం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, సకుటుంబ మిత్రులతో, సహచరులతో ఓపికగా ఉండగలగాలి. లేకపోతే మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అసలే ఇది శీతాకాలం అవడం వలన జలుబు సమస్యలు, అనారోగ్యం వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో విశేషంగా కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్య కదా అని వదిలేస్తే పెద్ద పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల విశేషమైనటువంటి ఉద్యోగము, వ్యాపారము, ఐశ్వర్యంలో బ్యాంకు లావాదేవీలు, ఆహార ఉత్పత్తులలో మంచి నాణ్యతతో కూడుకున్న జీవన ప్రయాణ గమనాలు ఉన్నాయి. ఈ పూర్ణిమ తిథి ఎందున వీలైతే రమా సహిత సత్యనారాయణ సంవ్రతము, కాళభైరస్వామికి స్మరణ, కూష్మాండ దీపాన్ని పెట్టడం, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్లజిల్లెడు పుష్పాలతో కాళభైరవునికి మాలను వేయడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా నటీనటులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి.